హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచార్ట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ క్లాస్లో బేసిక్ బీ ఫార్మ్స్ అయినటువంటి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండ్ విల్ బి గురించి అయితే తెలుసుకున్నాం. ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియో ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈరోజు మనం హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ వీటిని కూడా బీ ఫార్మ్స్గా ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ హ్యావ్ బీన్ని, హ్యాస్ బీన్ని యాజ్ ఎ బీ ఫామ్గా ఎలా యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక పర్సన్ ఏ విధంగా ఉన్నారు అని తెలిపే సందర్భంలో, ఏదైనా ఒక పర్సన్, ఇక్కడ ఆ పర్సన్ మనం సబ్జెక్ట్లో కన్సిడర్ చేయొచ్చు. ఆ సబ్జెక్టు ఏ విధంగా ఉన్నారు అని తెలిపే సందర్భంలో మనం ఈ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే వర్డ్స్ని కూడా యాజ్ ఎ బీ ఫామ్గా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 4 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ 4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అండ్ బిఫోర్ దట్, నేను మన యూట్యూబ్ ఛానల్కి రిలేటెడ్గా అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్తో కూడినటువంటి బుక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి బుక్ అని మెసేజ్ చేయండి. మన బుక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అతను ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. అతను ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. సో ఈ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే, అతను అనే ఒకే ఒక సబ్జెక్టు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. ఇక్కడ అతను అనే సబ్జెక్టు ఏ విధంగా ఉన్నాడు అంటున్నాం? ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ బీన్ ఏ గుడ్ పొలిటికల్ లీడర్. హీ హ్యాస్ బీన్ ఏ గుడ్ పొలిటికల్ లీడర్ అంటే అతను ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ ఏ గుడ్ పొలిటికల్ లీడర్. సెకండ్ ఎగ్జాంపుల్. ఆమె మాకు ఒక మంచి గైడ్గా, టీచర్గా 5 సంవత్సరాలు ఉన్నారు. ఆమె మాకు ఒక మంచి గైడ్గా, టీచర్గా 5 సంవత్సరాలు ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా ఆమె అనే ఒక సబ్జెక్టు మాకు ఒక మంచి గైడ్గా అండ్ టీచర్గా 5 ఇయర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో షీ హ్యాస్ బీన్ ఏ గుడ్ గైడ్ అండ్ టీచర్ ఫర్ అస్ ఫర్ 5 ఇయర్స్. షీ హ్యాస్ బీన్ ఏ గుడ్ గైడ్ అండ్ ఏ టీచర్ ఫర్ అస్ ఫర్ 5 ఇయర్స్ అంటే ఆమె మాకు ఒక మంచి గైడ్గా, టీచర్గా 5 సంవత్సరాలు ఉన్నారు. థర్డ్ ఎగ్జాంపుల్. వారు మాకు గొప్ప మద్దతుదారులుగా ఉన్నారు. వారు మాకు గొప్ప మద్దతుదారులుగా ఉన్నారు. మరి దీన్ని ఇంగ్లీష్లో దే హ్యావ్ బీన్ ఏ గ్రేట్ సపోర్టర్స్ టు అస్. దే హ్యావ్ బీన్ గ్రేట్ సపోర్టర్స్ టు అస్ అంటే వాళ్ళు మాకు గొప్ప మద్దతుదారులుగా ఉన్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్. అతను ఒక తిరుగులేని నాయకుడిగా 15 ఇయర్స్ ఉన్నాడు. అతను ఒక తిరుగులేని నాయకుడిగా 15 ఇయర్స్ ఉన్నాడు. సో ఈ స్టేట్మెంట్లో కూడా అతను అనే ఒక సబ్జెక్టు ఒక తిరుగులేని నాయకుడిగా 15 ఇయర్స్ ఉన్నాడు అంటే ఏ విధంగా ఉన్నాడు? ఒక తిరుగులేని నాయకుడిగా 15 ఇయర్స్ ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాం. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ బీన్ అన్ అన్బీటబుల్ లీడర్ ఫర్ 15 ఇయర్స్. హీ హ్యాస్ బీన్ అన్ అన్బీటబుల్ లీడర్ ఫర్ 15 ఇయర్స్ అంటే అతను ఒక తిరుగులేని నాయకుడిగా 15 ఇయర్స్ ఉన్నాడు. సో ఇక్కడ అన్బీటబుల్ అంటే తిరుగులేని, లీడర్ అంటే నాయకుడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్టు ఏ విధంగా ఉన్నారు అని తెలిపే సందర్భంలో మనం ఈ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే ఈ బీ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్, ఈ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మాత్రమే ఆన్సర్ చేయండి. ఇవి కొంచెం ట్రిక్కీగా ఉండబోతున్నాయి. అతను ఆఫీస్లో నాకు సహాయకుడిగా ఉన్నాడు అండ్ అతను ఆఫీస్లో నాకు సహాయంగా ఉన్నాడు. సో ఈ 2 స్టేట్మెంట్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.